ఏపీసీఎస్ పునేత బద్రీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పందించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల వేళ సీఎస్ను మార్చడం ఇప్పటివరకు చూడలేదని అన్నారు. మోదీ కనుసన్నలలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు చేయించడం దారుణమని అన్నారు. తెలంగాణలో అధికారులపై ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని విహెచ్ సూటిగా ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా అక్కడి నుంచి జరిపేసి వేరే ఆఫీసర్ను సుబ్రహ్మణ్యం అనే ఆఫీసర్ను ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయడం నేను అనుకుంటాను నా 43 ఏళ్ల రాజకీయంలో నేను ఎన్నో ఎన్నికలు చూసినానండి. అసలు ఇలాంటి ఎలక్షన్ కమిషన్ నా జీవితంలో చూడలే. శేషన్ లాంటి పెద్ద మనిషిని కూడా చూశా. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దావేదారుగా వాళ్ళ అడుగులో మడుగు నొత్తుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ నడిపిస్తుందని ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఇంకో పక్క అపోజిషన్ మీద ఐటీ దాడులు, పార్లమెంట్ మెంబర్ అయినటువంటి రమేష్ ఇంట్లో సోదాలు, అదే అపోజిషన్ ఎవరైతే నరేంద్ర మోడీని ఎదురుగా మాట్లాడుతున్నాడో వాళ్ళ మీద కక్ష సాధింపు అనేది ఇంతకంటే నిరూపణ ఇంకోటి ఉండదు, ఉండబోదు. మరి అదే కేసీఆర్ ఆయన కొడుకు నరేంద్ర మోడీ పని అయిపోయింది, ఆయన పని, ఆయన ఇక రాడు, కేంద్రంలో రీజనల్ పార్టీస్ వస్తాయి అని మాటికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను నిందిస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తున్నటువంటి కేసీఆర్ మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి ఐటీ దాడులు లేవు, ఒక్క ఆఫీసర్ని కూడా చేంజ్ లేదు ఈడ. అంటే ఇది పక్షపాత వైఖరి. నిజంగానే నీకు డబ్బుల ద్వారా ప్రజలకు ప్రలోభాలు పెడుతున్నట్టు ఇక్కడ కూడా పెడుతున్నారు. మరి వీళ్ళ మీద ఒకరి ఇంటి మీద రేడ్ అయిందా? ఎన్నికల సంఘంలో ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు విహెచ్. తెలంగాణలో అధికారులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ఎన్నికలు 4 రోజుల్లో జరుగుతున్న సమయంలో కంగారుగా సీఎస్ను మార్చడం చూస్తూ ఉంటే జగన్, కేసీఆర్కు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని విహెచ్ విమర్శించారు. నీకు బయటనేమో తిట్టినట్టు కనిపిస్తుంది, లోపలనేమో నరేంద్ర మోడీ తోటి అడ్జస్ట్మెంట్ అనే దానికంటే ఇంతకంటే ఏమిటంటే నిజంగా కూడా ఫైట్ చేస్తుంది ఎవరంటే అది చంద్రబాబు. స్పెషల్ స్టేటస్ కి ఇస్తానని నన్ను మోసం చేశాడు కాబట్టి ఆయన వ్యతిరేకంగా నేను ఉంటానన్నాడు, ఉండి సూయిస్తున్నాడు. ఇంకో నాయకుడు ఏం చేస్తున్నాడు? తన పాత కేసులు మాఫ్ చేసుకోవడానికి నరేంద్ర మోడీని ప్రేజ్ చేస్తున్నాడు. ఒక ఆయననేమో నరేంద్ర మోడీని ప్రేజ్ చేస్తాడు, ఇంకో ఆయననేమో నరేంద్ర మోడీని తిడతాడు. ఆయన ఎవరు? కేసీఆర్. మరి మీ ఇద్దరికి ఎట్లా సంబంధం రా బాబు? మళ్ళా ఫెడరల్ అంటావు. మరి ఫెడరల్ ఫ్రంట్ పెడతాను మీద ఒక్క కేసు వేసినవా? ఒకరి మీద ఐటీ రేట్లు జరిగినాయా? ఒక ఆఫీసర్ను నువ్వు చేంజ్ చేసినవా? ఎలక్షన్ కమిషన్కి ఇంత దిగజారుడు నా జీవితంలో చూడలే. ఎలక్షన్ కమిషన్ అంటే ఒక పవర్ఫుల్ బాడీ. దాన్ని చూసి అందరు భయపడేవాళ్ళు, ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ. ఇదేమి ఎలక్షన్ కమిషన్ రా బాబు? ఎలక్షన్ 4 రోజులు జరగబోతున్నది, ఒక చీఫ్ సెక్రటరీని మార్చేస్తే ఏమి న్యాయం ఇది? మీదికెళ్ళి ఆఖరికి ఒక చీఫ్ మినిస్టర్ రోడ్డు మీద ధర్నా కూర్చుంటాడు. ఒక పక్క ఎన్నికల క్యాంపెయిన్ చేస్తాడా? ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఇబ్బందులు, అదేవిధంగా ఐటీ రేట్లు, దాంతో ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీద కూర్చున్నాడంటే ఇంతకంటే చీపెస్ట్ పరిపాలన ఎన్డీఏది నా జీవితంలో చూడలే.
అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ 3 రోజుల ముందు చీఫ్ సెక్రటరీ మార్చి ఇంకో చీఫ్ సెక్రటరీ వేయడం అనేది నేనైతే ఎన్నడూ నా జీవితంలో చూడలే.